ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నిడేరియా వర్గం చూద్దాం. నిడేరియా దీన్ని సీలెంటరేట్ అని కూడా అంటారు. ఫస్ట్ ఫొరిఫెరా వర్గం అయిపోయింది. మనకి ఫొరిఫెరా వర్గం గురించి చదివేసాం. నెక్స్ట్ వర్గం వచ్చేసి సీలెంటరేటా, దీన్ని నిడేరియా అని కూడా పిలుస్తారు. దీంట్లో కణజాలాలు అభివృద్ధి చెందాయన్నమాట. ఫస్ట్ మొట్టమొదటి కణజాలాలు కలిగిన జీవులు ఏంటంటే మనకి నిడేరియా వర్గం చెప్పుకోవచ్చు. అదే కణాలు కలిగింది అయితే పొరిఫెరా. వ్యాసార్థ దేహ నమూనాను కలిగి ఉంటాయి. వ్యాసార్థ దేహ నమూనాను కలిగి ఉంటాయి. ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇది గ్రీన్ కలర్లో వచ్చి ఇంపార్టెంట్ అనమాట. నిడేరియన్లు గతంలో సిలిండరేగా పిలువబడేవి. జలచరాలు ఇవి ఎక్కువగా సముద్రజీవులు. ఏకాంతంగా జీవిస్తాయి లేదా సహనివేశాలుగా ఉంటాయి. స్థానబద్ధంగా జీవిస్తాయి లేదా స్వేచ్ఛగా ఉంటాయి. అంటే ఒంటరిగా లేదా గ్రూప్గా లేదా ఒకే దిక్కు నుండి లేదా స్వేచ్ఛగా ఈదుకుంటూ చూస్తాయి. ఇవి వ్యాసార్థ సౌష్ఠవ జీవులు. కానీ సి అనిమోన్లు ఉన్నాయి కదా, కానీ సి అనిమోన్లు యాక్చువల్గా అయితే ఇవి వ్యాసార్థ సౌష్ఠవ జీవులు. వ్యాసార్థ సౌష్ఠవ జీవులు అంటే ఇలా ఉంటుంది. వ్యాసార్థ సౌష్ఠవ జీవులు, కానీ సి అనిమోన్లు ద్వి వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఈ జీవుల శరీరంలో స్పర్శకాలలో కుట్టు కణాలైన దంశ కణాలు, వీటిని నీడోబ్లాస్ట్ లేదా నీడోసైట్స్ అంటారు, ఉండడం వలన ఈ వర్గానికి ఇటీవల కాలంలో నిడేరియా అని పేరు వచ్చింది. ఈ నిడేరియా అని పేరు ఎందుకు వచ్చిందంటే వీటి శరీరంలోని స్పర్శకాలలో ఏమంటే కుట్టు కణాలని దంశకణాలు ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందనమాట. ఈ దంశకణాలు ఎందుకు ఉపయోగపడతాయి? అంటిపెట్టుకోవడానికి, ఆత్మరక్షణకు, భోజ్యజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కణజాల స్థాయి నిర్మాణాన్ని ప్రవర్తించే మొట్టమొదటి ద్విస్తరిత జీవులు మెటాజోవులు. శరీరంలో మధ్య శరీర కుహరాన్ని జఠర ప్రసరణ కుహరం లేదా సీలెంటిరాన్ ఉంటుంది. అందువలన గతంలో ఈ వర్గాన్ని సీలెంటరేట్ అని పిలిచేవారు. జీర్ణక్రియ, ప్రసరణ క్రియలు ఈ సీలెంటర్ అనేది ఏం చేస్తుంది? జీర్ణక్రియ ప్లస్ ప్రసరణ క్రియలను నిర్వహిస్తుంది అనమాట. ఈ జఠర ప్రసరణ కుహరం లేదా సీలెంటిరాన్. జఠర ప్రసరణ కుహరం అంటే శరీరం మధ్య కుహరాన్ని ఏమంటారు? జఠర ప్రసరణ కుహరం అంటారు. అదే దాంట్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈ జీవులలో పాయువు లేనందువలన నోటి రంధ్రం ద్వారానే, పాయువు ఉండదు కాబట్టి నోటి ద్వారానే అన్నం తీసుకోవడం లేదా బయటకు విసర్జించడం రెండు జరుగుతూ ఉంటాయి. వీటిలో కణాంతస్థ, కణబాహ్య జీర్ణక్రియ రెండు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే దీంట్లో కణాంతస్థ ఎక్కడ జరుగుతుందంటే అంతరతోచంలోని పోషక కణజాలలో కణబాహ్య జీర్ణక్రియ జఠర ప్రసరణ కుహరంలో జరుగుతుంది. వీటి నాడీ వ్యవస్థ ప్రాథమిక వ్యాపిత నాడీవల రూపంలో ఉంటాయి. మెడ్యూజా రూపంలో సంతులనం కోశాలు అనబడే జ్ఞానాంగాలు ఉంటాయి. అంటే మెడ్యూజా రూపాలలో సంతులనం కోసం ఏమంటే జ్ఞానాంగాలు ఉంటాయి. కొన్ని నిడేరియాలలో కాల్షియం కార్బోనేట్ నిర్మిత బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రవాళాలను ఏర్పరిచే నిడేరియాలు. వీటిలో ముఖ్యంగా రెండు రకాల జీవకాలు ఉంటాయి. మెడ్యూజా రూపాలలో సంతులనం జరిపే కోశాంగాలను ఏమంటారు? మెడ్యూజా రూపాలలో సంతులనం జరిపే కోశాలు జ్ఞానాంగాలు ఉంటాయి అనమాట. జ్ఞానాంగాలు ఉంటాయి. మనకి వీటిలో ముఖ్యంగా రెండు జీవకాలు ఉంటాయి చెప్పుకున్నాం. ఏమిటి? పాలిప్, రెండు మెడ్యూజా. పాలిప్ అనేది స్థానబద్ధ జీవి. కానీ మెడ్యూజా ఏం చెప్పుకున్నాం? సంతులన కోశాలను కలిగి ఉండే జ్ఞానాంగాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే మెడ్యూజాకి ఎందుకు జ్ఞానాంగాలు ఉండాలంటే ఇది స్వేచ్ఛాజీవి కాదు కాబట్టి, వేరే మామూలుగా స్వేచ్ఛాజీవి అందువలన ఇది జ్ఞానాంగాలు కలిగి ఉంటే చుట్టుపక్కల వాతావరణం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అదే మనకి పాలిప్ రూపం అయితే మనకి దానికి స్థానబద్ధ జీవి స్థూపకరంగా కలిగి ఉంటుంది. దీనికి ఎటువంటి జ్ఞానాంగాలు ఉండవు అనమాట. హైడ్రా ఎగ్జాంపుల్ అడాంసియా. ఇది అడాంసియా. తర్వాత మెడ్యూజా గొడుగాకారంలో ఉండి స్వేచ్ఛగా ఈదే జీవి. ఇది మెడ్యూజా. అరేలియా ఎగ్జాంపుల్ అరేలియా. సాధారణంగా జెల్లీ చేప అంటారు. అరేలియాని సాధారణంగా జెల్లీ చేప లేదా మూన్ జెల్లీ అని కూడా అంటారు. ఈ నిడేరియా జీవులలో కొన్ని నిడేరియా జీవులలో రెండు రకాల జీవకణాలు ఉంటాయి. అవి తరాల ఏకాంతరత అంటే మెటాజెన్సిస్ని ప్రదర్శిస్తాయి. తరాల ఏకాంతరత అంటే మెటాజెన్సిస్ని ప్రదర్శిస్తాయట. అంటే పాలిప్ రూపం అలైంగిక పద్ధతిలో మెడ్యూజా లైంగిక పద్ధతిలో పాలిప్ రూపాలను ఏర్పరుస్తుంది. ఒబిలియాలో మనకి రెండు జీవకాలు ఎలా ఉంటాయంట? ఒబిలియాలో తరాల ఏకాంతరతను కొన్నిసార్లు ఏమో మెడ్యూజా రూపంలో, కొన్ని రోజు పాలిప్ రూపంలో ఏ జీవిలో ఉంటుందంటే ఒబిలియాలో ఉంటుందన్నమాట. దీన్నే మెటాజెన్సిస్ లేదా తరాల ఏకాంతరత అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు తొడగడం ద్వారా, లైంగిక ప్రత్యుత్పత్తి సింగమి ద్వారా జరుగుతుంది. అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. వీటి జీవిత చరిత్రలో ఈదే శైలికామయ ప్లాన్యులా డింబకం ఉంటుంది. వీటి స్వేచ్ఛగా ఈదే శైలికామయ ప్లాన్యులా డింబకం ఉంటుంది. ఎగ్జాంపుల్ పైజేలియా, పోచీస్ ఆఫ్ మ్యాన్వార్, అడాంసియా
అడామ్సియా, తర్వాత పెనార్జులా, గార్గోనియా, మియాన్ మియాన్ మియాండ్రినా, రైజోస్టోమాకి ఏంటో మరి డిఫరెంట్గా రెడ్ కలర్ ఇచ్చారు. ఇదేంటో చూడండి, మియాండ్రినా కూడా కొంచెం మియాండ్రినా కొత్త పేరు. ఎగ్జాంపుల్, నిడేరియా వర్గని 3 విభాగాలు విభజించారు. ఒకటి హైడ్రో, స్కైపో, యాంతో. హైడ్రో, స్కైఫో, యాంతో అన్నీ ఓతోనే, ఓ లెటర్ ఎండింగ్. హైడ్రోలో ఓ, స్కైఫో, యాంతో 3 వర్గాలు విభజించారనమాట. ఇవ్వండి, సంతులన కోశాలంటే జ్ఞానాంగాలు ఉంటాయి. సంతులన కోశాలు జ్ఞానాంగాలు. ఇది ఒకటి. ఇదేంటిది, మెడ్యూజా. లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పాలిప్లు ఏర్పరుస్తుంది. ఇందులో ఒబేలియాలో. పాలిప్ రూపంలో లైంగిక పత్తిలో మెడ్యూజనే, అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మెడ్యూజన్ ఏర్పరుస్తుంది. హైడ్రోజోవా. ఇవి ఏకాంత జీవులు లేదా ఏకాంత జీవులు అంటే మనకి హైడ్రో వస్తుంది. సహనివేశ జీవులు అంటే ఒబిలియా వస్తుంది. అలైంగిక పాలిప్ రూపం స్వేచ్ఛగా ఇదే మెడ్యూజా రూపాలు ఏకాంతంగా నువ్వు చెప్పుకున్న ఇందాక. మధ్యస్థరం ఎలా ఉంటుంది, కణరహితంగా ఉంటుంది. మధ్యస్థరం ఏమో కణరహితంగా ఉంటుంది. దీంట్లో అయితే అమీబోసైట్స్ ఉంటాయి. దీంట్లో అయితే సంయోజక కణజాలం ఉంటుంది. యాంతోజోవా లేదా యాక్టినోజోవా అంటారు. దంశకణాలు బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి, హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంతోజోవా. దంశకణాలు బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి. బీజకణాలు బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి. హైడ్రా, ఒబిలియా. ఎగ్జాంపుల్, పైజేలియా. స్కైఫోజోవాలో బాహ్య చర్మం, అంతఃచర్మం నుంచి దంశకణాలు ఏర్పడతాయి. దీంట్లో కూడా అంతే, బాహ్య చర్మం, అంతఃచర్మం ద్వారా బీజకణాలు అంతఃచర్మం ద్వారా ఉంటాయా? బీజకణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. దీంట్లో ఇది రెండింటిలో కూడా అంతఃచర్మం. అంటే హైడ్రోకి స్కైఫోకి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హైడ్రోజోవా. ఇవి ఏకాంత జీవులు లేదా సహనివేశ జీవులు. వీటిని అయితే ఇందులో మనకి ఒబిలియా తెలుసు కదా, చెప్పుకున్నాం. స్థానబద్ధ అలైంగిక పాలిప్ రూపాలు స్వేచ్ఛగా 5 లీటర్ రూపాయలు ఏకాంతం కలిగి ఉంటుంది ఒబిలియా. మధ్య శ్లేష్మస్థానం ఎలా ఉంటుంది, కణరహితంగా ఉంటుంది. మధ్య శ్లేష్మస్థానం ఎలా ఉంటుంది, కణరహితం. కణాలు అనేవి ఉండవు, కణరహితంగా ఉంటుంది. అదే దీంట్లో అయితే మనకి అమీబోస్ అంటే మధ్య శ్లేష్మస్థానంలో అమీబోసైట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులోని ఇదైతే మధ్య శ్లేష్మస్థానం ఎలా ఉంటుంది, కణరహితంగా ఉంటుంది. దీంట్లో అయితే మధ్య శ్లేష్మస్థానం అమీబోసైట్స్ ఉంటాయి. దీంట్లోకి వచ్చేసినప్పటికీ మధ్య శ్లేష్మస్థానం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. మధ్య శ్లేష్మస్థానం సంయోజక కణజాలం కలిగి ఉంటుంది. మధ్య శ్లేష్మస్థానం ఇదేమో కణరహితంగా ఉంటుంది, ఇదేమో అమీబోసైట్స్ని కలిగి ఉంటుంది, ఇదేమో సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. మధ్యస్థానంలో ఇది కణరహితం. ఇది హైడ్రోజోవా కణరహితం. దీంట్లో అయితే అమీబోసైట్స్, స్కైఫోలో అమీబోసైట్స్, యాక్టినోలో అయితే సంయోజక కణజాలం కలిగి ఉంటాయి. నెక్స్ట్ దంశకణాలు చూద్దాం. దంశకణాలు అంటే మనకి ఓన్లీ దంశకణాలు ఇందులో అయితే బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి. దీంట్లో అయితే అంతఃచర్మంలోనే ఉంటాయి, బాహ్య చర్మంలోనే ఉంటాయి. దీనికి కూడా అంతే, అంతఃచర్మంలో ఉంటాయి, బాహ్య చర్మంలో కూడా ఉంటాయి. నెక్స్ట్ బీజకణాలు చూసుకున్నట్లయితే మనకి బీజకణాలు హైడ్రోజోవాలో బాహ్య చర్మంలో ఉంటాయి, కానీ స్కైఫోజోవాలో మాత్రం అంతఃచర్మంలో ఉంటాయి. అంతఃచర్మం నుంచి బీజకణాలు ఏర్పడతాయి. అదేవిధంగా బీజకణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంకేమున్నాయి దీంట్లో, మధ్య శ్లేష్మస్థానం అయిపోయిందా. ఇప్పుడు సీలెంటరాన్ ఏ విధంగా ఉంటుంది, అవిభక్తంగా ఉంటుంది. అవిభక్తంగా ఉంటుంది. దీంట్లో అలా కాదు. సీలెంటరాన్ ఎలా ఉంటుంది, సీలెంటరాన్ 4 గదులుగా కొన్ని కాలువలుగా విభక్తమై ఉంటుంది. ఇదేమో విడిపోకుండా ఉంటుంది, ఇదేమో విడిపోతూ ఉంటుంది అనమాట. ఎన్ని గదులుగా, 4 గదులుగా కొన్ని కాలువలుగా, అది ఇది ఎలా ఉంటుంది, అనేక గదులుగా. ఇదైతే 4 గదులు, ఓన్లీ 4 గదులే. ఇది స్కైఫోజోవాలో ఓన్లీ 4 గదులే. 1 2 3 4 గదులు. ఇదైతే అలా కాదు, అనేక గదులుగా ఆయుత విభాజకాలతో అనేక గదులు ఇలాగనమాట. ఆయుత విభాజకాలుగా విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలు ఏమని పిలుస్తారు, మీ సెంట్రల్ అంటారు. ఇందులోని యాక్టినోజోవాలో మీ సెంట్రల్ కలిగి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకి హైడ్రోజోవాకి ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోజోవా కాబట్టి హైడ్రా ఉంది, ఓకే. ఒబిలియా, పైజేలియా, ఒబిలియా, పైజేలియా. ఒబిలియా సేఫర్ అంటారు. పోర్చుగీస్ ఆఫ్ మ్యాన్ వార్ సాధారణంగా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. పైజేలియాను సాధారణంగా ఏమంటారు, పోర్చుగీస్ ఆఫ్ మ్యాన్ వార్ లేదా మ్యాన్ ఓ వార్ అంటారు. మ్యాన్ ఆఫ్ వార్ అంటే పోర్చుగల్ యుద్ధ నావలో పెరంగులు అధిక శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉన్నట్లుగా పైజేలియా అనేక స్పర్శకాలను కలిగి ఉంటుంది. ఈ స్పర్శకాలలో విషపూరిత కుట్టుకణాలు ఉంటాయి. ఇవి ఇతర
జీవులకు హాని కలిగిస్తాయి కాబట్టి దీన్ని పోర్చుగీస్ ఆఫ్ మ్యాన్ వార్ అంటారు. అంటే ఈ పోర్చుగీస్ ఆఫ్ మ్యాన్ వార్ అంటే దీంట్లో పోర్చుగల్ యుద్ధ నావ పెరంగులు శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంటుందన్నమాట ఇది. అందువలన దీనికి ఆ పేరు వచ్చిందంటే ఆ యొక్క స్పర్శకాలలో ఈ ఉంటాయి విషపూరిత కుట్టుకణాలు ఉంటాయి. అందువలన ఇవి కుట్టుకణాలతో యుద్ధం చేస్తారనమాట. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్కైఫోజోవా ఎగ్జాంపుల్ అరేలియా. అరేలియా అంటే మనకి జెల్లీ సేవ. మీసోగ్లియా అధికంగా ఉంటుంది దీంట్లో అయితే. ఈ యాంథోజోవన్ వచ్చేసి అన్ని సీ అనిమోన్లు అంటారు. వీటిని సీ అనిమోన్స్. సీ అనిమోన్ అంటే ఎడామ్సియా అని సీ అనిమోన్ అంటారు. ఎడామ్సియా సీ దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ ఏంటంటే ద్వివ్యాసత సౌష్ఠవం కలిగి ఇవన్నీ కూడా వలయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. బట్ ఎడామ్సియా వచ్చేసి ద్వివ్యాసత సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ద్వివ్యాసత అంటే ఎలాగంటే ఇలా ఉందనుకో, దీన్ని ఇట్లా కోసిన 2 భాగాలు అవుతుంది, ఇట్లా కోసి కట్ చేసిన 2 భాగాలు అంటే రెండు వైపులా ద్వివ్యాసార్థ సౌష్ఠవం కలిగి ఉంటుంది. కొరాలియం రుబ్రం అంటే కొరాలియం రుబ్రం అంటే కొత్తిమీర అనుకోండి. కొత్తిమీర కొరియాండ్రం రుబ్రం కొత్తిమీర పచ్చడి రుబ్బేస్తాం అనుకుంటున్నాను. అంటే రుబ్బిన చట్నీ ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది కదా. ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రభావం గార్గోనియా అంటే సీ ఫ్యాన్ అనమాట. సముద్రపు విసినకర్ర పెనార్చులా సముద్రకలం. ఇది మనకి టీనోఫోరా వర్గం గురించి అనమాట. నిడేరియా లేదా సీలెంటరేటా వర్గం గురించి నెక్స్ట్ వర్గం కూడా చూసేద్దాం. టీనోఫోరా ఇది చిన్నదనమాట. టీనోఫోరా అంటే ఇది నిడేరియాల సన్నిహిత సంబంధికులు. ఎవరో నిడేరియాలకు సన్నిహిత సంబంధం ఉంటే టీనోఫోరా జీవులు సాధారణంగా సీ వాల్నట్స్ లేదా కోంపు జెల్లీలు లేదా సీ గూస్బెర్రీస్ అంటారు. టీనోఫోరా జీవులు సాధారణంగా సీ వాల్నట్స్ లేదా కోంబు జెల్లు లేదా సీ గూస్బెర్రీలుగా వ్యవహరిస్తారు. ఇది కేవలం సముద్ర జలాల్లో నివసిస్తాయి. ఇవి ద్విస్తరిత వలయ సౌష్ఠవ కణజాల స్థాయి కలిగిన ద్విస్తరిత వలయ సౌష్ఠవం. ఇది కూడా వలయ సౌష్ఠవమే. వలయ సౌష్ఠవం వీటి శరీరతల మీద 8 వరుసలు కలిగిన శైలికామయ. ఇదిగో చూడండి 8 వరుసలు. 1 2 3 4 5 6 7 8 వరుసలు కలిగిన శైలికలను కలిగినటువంటి కంకాకార ఫలకాలు కూమ్ ప్లేట్స్ అంటే దువ్వెన లాంటి ప్లేట్స్ ఉంటాయి. ఇవి గమనానికి ఉపయోగపడతాయి. అందువలన వీటికి టీనోఫోరా అనే పేరు వచ్చింది. ఎందుకు టీనోఫోరా పేరు వచ్చిందంటే ఇవి 8 వరుస శైలికామయ కంకాకార ఫలకాలను కలిగి ఉండడం వలన ఇవి గమనానికి తోడ్పడతాయి. అందువల్ల టీనోఫోరా అనే పేరు వచ్చింది. వీటిలో దంశ కణాలు ఉండవు. ఒక విధమైన జిగురు కణాలు ఉంటాయి. జిగురు కణాలు ఉండి ఏం చేస్తాయి, మనకి కప్పల్లో ఏముంటాయి, జిగురు కణాలు ఉంటాయి కదా. జిగురు ఉండి ఏం చేస్తుంది, పట్టుకోవడానికి ఏదైనా జీవిని పట్టుకోవడం. అదేవిధంగా ఈ జిగురు కణాలు కూడా ఆహారాన్ని పట్టుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ కణాలను ఏమని పిలుస్తారంటే లాసోసెల్స్ లేదా కోలోబ్లాస్ట్లు అంటారు. లాసోసెల్స్ లేదా కోలోబ్లాస్ట్ ఏ వర్గంలో ఉంటాయంటే మనకి టీనోఫోరా వర్గంలో ఉంటాయన్నమాట. జీర్ణక్రియ కణబాహ్యంగా కణాంతస్యంగా జరుగుతుంది. టీనోఫోరా జీవ సందీప్తిని అత్యున్నత స్థాయిలో ప్రకటమవుతుంది. టీనోఫోరాలో జీవ సందీప్తి అత్యున్నత స్థాయిలో ప్రకటమవుతుంది. ఇవి ఉభయలైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి